అందరికీ నమస్కారం. నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్‌షేకబుల్‌గా ఉన్నారా? మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే అన్‌షేకబుల్‌గా ఉంటారో వాళ్ళు లైఫ్‌లో అన్‌స్టాపబుల్‌గా ఎదగగలరు. మరున్నారా అన్‌షేకబుల్‌గా? మనల్ని షేక్ చేసే వాటిల్లో ఇంకొక థాట్ ప్యాటర్న్‌తో ఇవాళ ఈ వీడియో చేయడం జరుగుతుంది. దాని పేరే నెగెటివ్ థింకింగ్. నెగెటివ్ థింకింగ్ గురించి ఇవాళ వీడియో చేయాలి అని ఆలోచించి కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మేము ఒక లైన్ చూసామండి, ఒక కొటేషన్ చూసాం. అద్భుతమైన లైన్ అది. లైన్ ఏంటంటే, టైడ్స్ షుడ్ నాట్ కమాండ్ ద షిప్, ద కెప్టెన్ డస్. అంటే అర్థం ఏంటంటే, సముద్రంలో ఒక పెద్ద షిప్ వెళ్తుంటే అలలు షిప్ని కమాండ్ చెయ్యకూడదు, షిప్లో ఉన్న క్యాప్టెన్ షిప్ని కమాండ్ చేయాలి. మన లైఫ్లో అలలు నెగిటివ్ థాట్స్ అండి. అలలు ప్రాబ్లమ్స్ మరియు సమస్యలు, ఆ నెగిటివ్ థాట్స్. ఆ షిప్ ఏదైతే ఉందో మన మైండ్ అండి. నెగిటివ్ థాట్స్ మన మైండ్ని కమాండ్ చేయకూడదు. ఎవరు కమాండ్ చేయాలి? మన మైండ్ ఎటెళ్ళాలో, మన మైండ్ అనే షిప్ ఎటెళ్ళాలో ఎవరు చెప్పాలి? అలలు చెబుతాయా? మనం చెప్పాలా? మనం చెప్పాలి. మనము అంటే ఏంటంటే మన మైండ్ని మనం కంట్రోల్ చేయగలగాలి. బట్ అన్ఫార్చునేట్లీ చాలామంది జీవితాల్లో ఏమైపోతుందంటే అలలే షిప్ని కంట్రోల్ చేస్తున్నాయి తప్ప షిప్ యొక్క క్యాప్టెన్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకు? క్యాప్టెన్ చేతిలో కంట్రోల్ పోయింది. ఈ వీడియో ద్వారా ఆ కంట్రోల్ మన చేతుల్లోకి రావాలండి. ఆ కంట్రోల్ మన చేతుల్లోకి వస్తే నెగటివ్ థింకింగ్ని కంట్రోల్ చేయటం, మేనేజ్ చేయటం చాలా చాలా ఈజీ. నేను మీకు ఒక మెటాఫరికల్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. మన మైండ్ అసలు ఎలా ఫంక్షన్ చేస్తుంది, నెగటివ్ థింకింగ్ ఎందుకు ట్రిగర్ అవుతుంది ఎక్కువగా అనేది మీకు ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుస్తుంది. చిన్నప్పుడు బొంగరాలు ఆడుకునే వాళ్ళం కదా. నా ఈ మధ్యలో ఉన్నది మన నెగటివ్ థాట్స్ అనుకోండి, రైట్? నా ఇప్పుడు మనకి తెలియకుండా నెగటివ్ థాట్ ట్రిగర్ అయిందండి. మన మైండ్లోకి ఒక నెగటివ్ థాట్ వచ్చింది. మనం దాన్ని ఎంత గుంజితే, చూడండి, దీన్ని దగ్గరికి దూరంగా చేస్తూ ఎంత గుంజితే, ముందుకి వెనక్కి ఎంత గుంజితే ఇదంత ఫాస్ట్గా తిరుగుతుందండి. మన మైండ్లో నెగిటివ్ థాట్ ట్రిగర్ అవ్వగానే మనం చేసే పని ఏంటి? మనం రెండిటిగా గుంజుతాం దాన్ని. ఒకటి పాస్ట్లోకి గుంజుతాం, ఇంకొకటి ఫ్యూచర్లోకి గుంజుతాం. అది తిరుగుతూనే ఉంటుంది, ఇంకా స్పీడ్ అవుతుంది, ఇంకా స్పీడ్ అవుతుంది దీనిలాగా. మరి ఇది ఆగాలంటే ఎలా? గుంజటం ఆపేస్తే, ముందుకి వెనక్కి గుంజటం ఆపేస్తే ఇది తిరగటం ఆగిపోతుంది. నెగిటివ్ థాట్ ట్రిగర్ అయినప్పుడు అది నెగిటివ్ థింకింగ్గా కన్వర్ట్ అవ్వకుండా ఆపాలి అంటే ఆ థాట్ని పాస్ట్లోకి ఫ్యూచర్లోకి గుంజటం ఆపేస్తే అది ట్రిగర్ అయ్యి తిరగటం ఆగిపోతుంది, నెగిటివ్ థింకింగ్ ఆగిపోతుంది. మనం చేసే ప్యాటర్న్ అదే కదండి. ఇప్పుడు మన మైండ్లో నెగిటివ్ థాట్ రాగానే మనం ఏం చేస్తాం? వామ్మో, సేమ్ ఇలానే పాస్ట్లో ఒకసారి జరిగింది, అంతే ఫ్యూచర్లో జరుగుతుందేమో. నెగిటివ్ థింకింగ్ యొక్క బేసిక్ స్ట్రక్చరే ఇదండి. పాస్ట్లో ఇలా జరిగింది, సో ఫ్యూచర్లో ఇలా జరుగుతుందేమో అని చెప్పి మనం ప్రజెంట్లో కూర్చొని ఆలోచించి టైం వేస్ట్ చేసుకొని బుర్రంతా పాడు చేసుకుంటున్నాం. అర్థమవుతుందా? నెగిటివ్ థింకింగ్ని ఆపాలి అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాస్ట్లోకి ఫ్యూచర్లోకి గుంజటాన్ని, మైండ్ని గుంజటాన్ని ఆపేయాలి. నెగిటివ్ థింకింగ్ ఎంత డేంజరో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. 1947కు ముందు ఎవరన్నా ఆ టైంలో ఉన్న వాళ్ళని, ఆ టైంలో మన దేశంలో పరిస్థితుల్ని చూసిన వాళ్ళని ఎవరన్నా ఉంటే వాళ్ళని ఒకసారి కలిసి మాట్లాడండి. బానిసత్వం అంటే ఏంటో వాళ్ళకి తెలుసండి. వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు, బానిసలమై బతికాం. అంతెందుకండి, కేజీఎఫ్లో చూపిలేదా బానిసత్వం అంటే ఎలా ఉంటుందో? మనలో చాలామంది రీసెర్చ్ ఏం చెప్తుందంటే 87% పైగా బానిసలమై బతుకుతున్నాం. నేననే బానిసత్వం ఏదో స్మోకింగ్కో, ఆల్కహాల్కో, లేకపోతే ఏదో మాదక ద్రవ్యాలకో బానిసత్వం కాదండి. ఈ బానిసత్వం
నెగిటివ్ థింకింగ్కి బానిసత్వం. చాలామంది నెగిటివ్ ఆలోచనలకి, నెగిటివ్ థింకింగ్కి బానిసలయ్యి వాళ్ళకి యాంగ్జైటీలు, ఓసిడీలు, డిప్రెషన్లు, ఏదో కొత్త కొత్త రకరకాల రంగురంగుల రోగాలు వస్తున్నాయి, మానసిక వ్యాధులు అవస్థ పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఆ నెగిటివ్ థింకింగ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ నెగిటివ్ థింకింగ్ని ఎలా బ్రేక్ చేయాలి, ఒక నెగిటివ్ థాట్ ట్రిగర్ అయితే అది కంటిన్యూ అవ్వకుండా ఎలా ఆపాలి అనేది ఆ టెక్నిక్స్ తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఈ వీడియోలో ఆ నెగిటివ్ థింకింగ్ ప్యాటర్న్ని బ్రేక్ చేయాలి అంటే ఏం చేయాలో నేర్చుకుందాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు అద్భుతమైన ప్రోగ్రామ్స్ January 25th and 26th బిజినెస్ గ్రోత్ సైకాలజీ. మీరు కనుక బిజినెస్ ఓనర్స్ అయితే లేదా ఒక కంపెనీలో లీడర్షిప్ పొజిషన్లో కనుక ఉంటే మీ బిజినెస్ని 30 to 130% మినిమం గ్రోత్ చూడాలి అనుకుంటే మీ బిజినెస్లో బిజినెస్ గ్రోత్ సైకాలజీ ఈజ్ ద కరెక్ట్ ప్రోగ్రామ్ ఫర్ యూ అండి. 2 days ఉంటుంది. ఆఫ్లైన్ హైదరాబాద్లో ఉంటుంది, ఆన్లైన్ వర్చువల్గా ఎక్కడి నుంచైనా అటెండ్ అవ్వచ్చు. February 9th నెగిటివ్ థింకింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి February 9th ఇమోషనల్ మాస్టరీ అనే ఇంకో అద్భుతమైన ప్రోగ్రామ్ ఉంది. మన ఇమోషన్స్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది. ఫిబ్రవరి ఎండింగ్లో ఫస్ట్ టైం మేము పబ్లిక్ స్పీకింగ్ తెలుగులో చేస్తున్నాం, పబ్లిక్ స్పీకింగ్ మాస్టరీ అనే ప్రోగ్రామ్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. సో నెగిటివ్ థింకింగ్ని కంట్రోల్ చేయటం ఎలా? ఇందాక అనుకున్నట్టు ఒక పాయింట్ ఏంటంటే పాస్ట్ అండ్ ఫ్యూచర్లోకి పోకుండా ప్రజెంట్లో ఉంటాము. థాట్స్ని కంట్రోల్ చేయటం చాలా కష్టం అండి. నెగిటివ్ థాట్స్ స్టిమ్యులేట్ అవ్వకుండా, ట్రిగర్ అవ్వకుండా ఉండటం అంత ఈజీ కాదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఇప్పుడు ఒక విత్తనం తీసుకోండి. విత్తనం తీసుకొని మీరు దాన్ని భూమిలో పాతి పెట్టకుండా, నీళ్లు పోయకుండా, ఎరువు వేయకుండా ఉంటే ఆ విత్తనం చిన్న మొక్క అయ్యి ఆ మొక్క పెద్ద చెట్టుగా మారుతుందా? మారదు కదా. ఆ విత్తనాన్ని అంతే పెట్టేస్తే మొక్కగా మారదు. అదేవిధంగా ఈ విత్తనాలు మన థాట్స్ లాంటివండి. మన మైండ్లోకి ఆ థాట్స్ వచ్చినప్పుడు వాటిని నాటకుండా, మైండ్లో అవి స్టోర్ అయ్యేటట్టు చేయకుండా, నీళ్లు పోయటం అంటే ఏంటంటే ఆలోచించటం. నెగిటివ్ థాట్ రాగానే దాని గురించి ఆలోచించకుండా ఉంటే అది పెరగదు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ నెగిటివ్ థాట్ రాగానే విత్తనం అనుకున్నాం కదా, దానికి నీళ్లు పోసి, మెన్యూరేసి, మంచిగా చుట్టుపక్కలవన్నీ తీసేసి అది ఇంకెంత మంచిగా పెరగటానికి మనం దానికి కావాల్సిన ఎనర్జీ అంతా ఇస్తున్నామండి. నెగిటివ్ థాట్స్ థింకింగ్గా కన్వర్ట్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ దానికి అటెన్షన్ ఇవ్వటం ఆపేయాలి. అంటే దానికి ఎనర్జీ ఇవ్వటం ఆపేయాలి. ఎనర్జీ ఇవ్వటం ఆపేయటం అంటే ఏంటంటే తిండి పెట్టకపోవటం అండి. బేసిక్గా ఇందాక చెట్టుకు నీళ్లు పోయటం అంటే అర్థం ఏంటి? తిండి పెట్టడం. తిండి పెట్టకపోతే ఎవరికైనా తిండి పెట్టకపోతే చచ్చిపోరా? నెగిటివ్ థాట్ కూడా అంతే. మనం ఎలా తిండి పెడుతున్నాం? ఇందాక నేను ఎగ్జాంపుల్ ఇచ్చా కదా, కాసేపు పాస్ట్లో ఇలానే జరిగింది అని చెప్పి తిండి పెడుతున్నాను దానికి, ఫ్యూచర్లో కూడా ఇలానే జరుగుతుందేమో అని చెప్పి తిండి పెడుతున్నాం. ఇది కట్ అయిపోతే నెగిటివ్ థింకింగ్ విదిన్ సెకండ్స్లో ఆగిపోతుంది. మరి కశ్యప్ ఇది రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది కదా, మరి జీవితాంతం నెగిటివ్ థాట్స్ ట్రిగర్ అవుతూనే ఉంటాయి కదా, వాటిని ఇలానే మేనేజ్ చేస్తుండే, అలా ట్రిగర్ అవుతూనే ఉంటాయండి. నెగిటివ్ థాట్స్ ట్రిగర్ అవ్వకపోతే మనం జాగ్రత్త పడం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పోలీస్ స్టేషన్ లేని ప్రదేశం, ఇది తీసుకోండి. పోలీసులు లేని దేశం ఏమన్నా ఉంటుందా? ఉండదు కదా. ఆర్మీ లేని దేశాలు ఏమన్నా ఉంటాయా? ఉండవు కదా. ఎందుకంటే ఎక్కడో చోట ఏదో ఒక తప్పు జరుగుతుంది, ఏదో ఒక ఇన్సెక్యూరిటీ వస్తుంది, ఎవడో ఒకడు బయట నుంచి చొరబడటానికి చూస్తుంటాడు, ఏదో ఒక దొంగ ఉంటాడు ఎక్కడో చోట. వాళ్ళని కంట్రోల్ చేయటానికి భద్రతా సిస్టమ్ ఉంటుంది దేశంలో. అదేవిధంగా మైండ్ మనల్ని ప్రిపేర్ చేయటానికి, జాగ్రత్త పరచటానికి నెగిటివ్ థాట్స్ని ట్రిగర్ చేస్తుందండి. మనం ఆ జాగ్రత్త వరకు తీసుకొని ప్రిపేర్ అయ్యి ఫుల్ స్టాప్ పెట్టేస్తే అది థింకింగ్గా కన్వర్ట్ అవ్వదు. ఇది మనం నేర్చుకోవాల్సిన సెకండ్ లెసన్. థర్డ్ లెసన్, నెగిటివ్ థింకింగ్ని ఆపేయాలంటే 3 C's అండి. 1 క్యాచ్ ఇట్, చెక్ ఇట్, చేంజ్ ఇట్. క్యాచ్, చెక్, చేంజ్. ఇది అర్థం కావాలంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ నెగిటివ్ థాట్ రాగానే దాన్ని క్యాచ్ చేయాలి, పట్టుకోవాలి. మైండ్ లోపలికి థాట్స్ వస్తున్నాయి,
వాటిలో నెగిటివ్ ఏది, పాజిటివ్ ఏది, నెగిటివ్ది రాగానే దాన్ని పట్టుకోవాలి. క్యాచ్ ఇట్. చెక్ ఇట్ అంటే అర్థం ఏంటంటే అది ఎందుకు ట్రిగర్ అవుతోంది, మన మైండ్ మనకేం చెప్పాలనుకుంటుంది, మనల్ని జాగ్రత్త చేయటానికి చెప్తుందా, అలర్ట్ చేయటానికి చెప్తుందా. సో మనం చెక్ చేసుకోవాలి. దాన్ని చెక్ చేసుకున్న తర్వాత దాన్ని మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. చేంజ్ చేయటం అంటే ఏంటంటే మైండ్ మనకి ఈ తప్పు జరుగుతుందేమో, ఈ నెగిటివ్ ఈ ప్రమాదం వస్తుందేమో అని చెప్పినప్పుడు చేంజ్ చేయటం అంటే అర్థం ఏంటంటే ఆ ప్రమాదం రాదు అని మన మైండ్కి చెప్పగలగటం. లేదా ఒకవేళ ప్రమాదం కనుక వస్తే నా దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, నేను ఆ ప్రమాదాన్ని హ్యాండిల్ చేయగలను. పాస్ట్లో ప్రమాదం వచ్చింది, సో ఫ్యూచర్లో కూడా నెగిటివ్గా జరుగుతుందని నువ్వు చెప్తున్నావు కదా, నేను నీకు చెప్తున్నా పాస్ట్లో నెగిటివ్ సందర్భం రాలేదు నువ్వు అనుకున్నంత. ఒకవేళ వచ్చినా సరే ఆ నెగిటివ్ సిచ్యువేషన్ని నేను ఇలా హ్యాండిల్ చేశాను చూడు, ఫ్యూచర్లో కూడా నేను హ్యాండిల్ చేయగలను అని మైండ్కి ఎప్పుడైతే చెప్తామో అప్పుడు ఆ నెగిటివ్ థాట్, ఆ విత్తనం, ఆ చిన్న విత్తనం ఒక పెద్ద వృక్షమయ్యి మనల్ని ఇబ్బంది పెట్టదు. అంటే స్టార్టింగ్లోనే ఆ నెగిటివ్ థాట్ని తీసేయగలుగుతాం. సో క్యాచ్ ఇట్, రాగానే పట్టుకోండి. చెక్ ఇట్ అంటే అది ఏం చెప్పాలనుకుంటుందో, ఆ నెగిటివ్ థాట్ మన మైండ్ మనతో ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటుందో ఒకసారి ఎనలైజ్ చేయండి. దెన్ చేంజ్ ఇట్, ఆ నెగిటివ్ని పాజిటివ్గా మార్చుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనం కంట్రోల్ తీసుకోవాల్సిందే. ఇందాక చెప్పా కదా, అలలు షిప్ని కమాండ్ చెయ్యటానికి వీల్లేదు. షిప్ యొక్క క్యాప్టెనే షిప్ని కమాండ్ చెయ్యాలి. మన మైండ్ని మనం కమాండ్ చేయాలి తప్ప, మన మైండ్ని మనం కంట్రోల్ చేయాలి తప్ప, మన మైండ్ మనం చెప్పినట్టు వినాలి తప్ప, మన మైండే మనల్ని కమాండ్ చేసి కంట్రోల్ చేసి అది చెప్పినట్టు మనం వినటం గనక మొదలు పెడితే మై డియర్ ఫ్రెండ్స్ అది చెబుతూనే ఉంటుంది. అది ఏది చెబితే అది బానిసలమై మనం చేయాల్సి ఉంటుంది.